తెలంగాణ రైతుల్ని యూరియా యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. టెక్నాలజీతో పారదర్శకంగా ఎరువులు అందించాలి అనే సర్కార్ ప్రయత్నాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. దీంతో యూరియా యాప్కి వ్యతిరేకంగా పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అధికారులను నిర్బంధించడం, రైతు వేదికల్ని ముట్టడించడం కూడా జరుగుతోంది. యూరియా యాప్ని ఎత్తేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రైతుల కోసం తీసుకొచ్చిన యూరియా యాప్ పై పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంటోంది. నిన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా కూడా సరిగ్గా అందించలేకపోతోంది అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక యూరియా యాప్ ని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు. యూరియా యాప్ ఇబ్బందులతో గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఆడ షాపులో ఉండే కదా ఈ యాప్లో ఇచ్చేది, షాపులో ఉండాలి నా ముందు, ఆడ షాపులోనే దిక్కు లేదు. అందుకే మీ అందరికి నేను మాటిస్తా ఉన్నా, మళ్ళీ ఖమ్మం జిల్లాలో మీరు మాకు మెజారిటీ సీట్లు ఇచ్చి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆ యాప్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. ఇదివరకు ఎట్లయితే కేసీఆర్ గారి టైంలో ఉండేదో, ఒక ఆటో అన్నకి ఫోన్ కొడితే మీ పొలం కాడికి వచ్చి మళ్ళీ యూరియా ఇచ్చిపోయే రోజులు మళ్ళీ తెచ్చే బాధ్యత మాది. జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉండగా కూడా ఇంత పెద్ద దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ. యూరియా యాప్ పై కేటీఆర్ కామెంట్స్ కి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఆల్రెడీ బీఆర్ఎస్ ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారు అంటూ ఎద్దేవా చేశారు. రైతులు మెచ్చుకుంటున్న యాప్ ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం బాధాకరమన్నారు. బ్లాక్ మార్కెట్, అక్రమ మళ్లింపులకు యూరియా యాప్ తో చెక్ పెట్టామని మంత్రి తుమ్మల అన్నారు. వాళ్ళని రైతాంగం బంగాళాఖాతంలో వేశారు, ఇక వాళ్ళు వచ్చి మళ్ళీ బంగాళాఖాతంలో వేస్తారంటే అపహాస్యం అవుతుంది. రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను రైతు వేదికల్లో ప్రతి వేదిక నుంచి అడుగుతున్నా, ఏమయ్యా ఈ యాప్ మీకు సౌకర్యంగా ఉందా, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మేము అడ్జస్ట్ చేసుకుంటామంటే లేదు సార్, ఇది వచ్చిన కాడ నుంచి మేము సుఖంగా ఉన్నాం, అధికారం పోయిన వాళ్ళకే కడుపుబ్బు ఉంది తప్ప మాకు కడుపుబ్బు లేదు, మాకు కడుపు నిండా వస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా 6 లక్షలు 7 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఇలా. నేను ఈ 3 సంవత్సరాలు కూడా 10 లక్షలు ఇస్తున్నాను. దీనికి సంబంధించి మా ప్రతినిధి నారాయణతో మాట్లాడతాం. సో నారాయణ, అధికార ప్రతిపక్షాలు యాప్ గురించి 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకళ్ళు బ్రహ్మాండంగా ఉందంటే, ఇంకొకళ్ళు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏ రకంగా ఉంది? యాప్లో ఏమన్నా లోపాలు కనిపిస్తున్నాయా? వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందా? రైతులు ఏం చెప్తున్నారు? తెలంగాణ వ్యాప్తంగా యూరియా యాప్లో కొన్ని సమస్యలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో వచ్చిన మాట వాస్తవమైనది ప్రభుత్వం చెప్తుంది. దీంట్లో యాప్లో వచ్చినటువంటి సాంకేతిక సమస్యలను సరిదిద్ది మళ్ళీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తుంది. అయితే కొన్ని సాంకేతిక సమస్యల వల్ల బుకింగ్ విషయంలో కొంత ఆలస్యం జరుగుతుంది తప్ప రైతులు కూడా ఎక్కడ ఆందోళన చెందదు. కావాల్సినంత ఎవరికైతే ఆ స్లాట్ల ప్రకారం ఖచ్చితంగా బుక్ చేసుకొని తీసుకోవచ్చు. ముఖ్యంగా యూరియా వినియోగంలో కూడా కాస్త నియంత్రణ పాటించాలనేది ముఖ్యంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తారు. ఎందుకంటే ఇటీవల మన రాష్ట్రానికి కావచ్చు, మన దేశానికి సంబంధించిన కొన్ని పంట ఉత్పత్తుల్ని ఇతర దేశాలు తీసుకోవట్లేదు. దీంట్లో పురుగు మందులు అవశేషాలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని మళ్ళీ వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని యూరియా వాడకం మీద కూడా కాస్త రైతులు తగ్గించాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి పదే చెప్తున్నారు. దీని మీద ప్రస్తుతం అయితే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. యూరియా పంపిణీ చేయటంలో రైతాంగానికి పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనేది నిన్న కేటీఆర్ సత్తుపల్లి సభలో ప్రకటించారు. హరీష్ రావు కేటీఆర్ ఖమ్మం జిల్లాలో వరుస సభలో పర్యటనలో కూడా ముఖ్యంగా జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద వ్యవసాయ రంగం, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఒకవైపు ధాన్యం కొనుగోలు కానీ, మద్దతు ధర కానీ, ఇప్పుడు యూరియా షాపులో లేనటువంటి యూరియా యాప్లో ఏ విధంగా తీసుకొచ్చి ఇస్తారనేది వాళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా పాత పద్ధతిలోనే రైతులకు సరిపడినంత యూరియా పంపిణీ చేస్తాం, ఈ యాప్ను తీసిపోయి బంగాళాఖాతంలో పడేస్తామని కేటీఆర్ అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీని మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పందించారు. ఎప్పుడో రైతులు ఆ పార్టీని బంగాళాఖాతంలో పడేశారు, వాళ్ళు వచ్చేది లేదు, చేసేది లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రభావంతో కేంద్రం కూడా సరిపడినటువంటి నిల్వలు రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియాని ఇవ్వలేకపోతుంది. నిన్న కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి, ఢిల్లీ వెళ్ళి కలిసి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. మొత్తం మీద చూస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అనేక సార్లు వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి విజ్ఞాపనలు అందించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఒకసారి లెక్కలు కనుక చూస్తే గత ప్రభుత్వం 7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేస్తే కేవలం ఈ 2.5 సంవత్సరాల్లోనే 10 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు అందించడం జరిగింది. ఈ విధంగా చూస్తే వాళ్ళకంటే మేమే ఎక్కువగా సరఫరా చేశామనేది ఆయన లెక్కలతో సహా
తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రానున్నటువంటి ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా అలాంటి పరిస్థితులు నెలకొని ఎలినో ప్రభావం ఆ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తూ అంచనా వేస్తూ రైతులు కూడా సాగుకు సంబంధించి ఇప్పటికే 7 రకాల వరి ఏదైతే ప్రభుత్వం సూచించిందో వాటినే సాగు చేయాలి. ముఖ్యంగా పప్పు దినుసులు పామాయిల్ సాగు వైపు కూడా రైతులు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో మరింతమైనటువంటి గడ్డి కాలం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు అనుకున్నంత యూరియా కూడా వచ్చే పరిస్థితుల్లో సాధ్యమైనంత మేర యాప్ ద్వారా ప్రతి చోట కూడా అవగాహన కల్పిస్తూ అందరికీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే కొంతమంది ప్రతిపక్షాలు కావాలని గందరగోళం పరచడం వల్ల ప్యానిక్ అయి అవసరానికి మించి కూడా నిల్వలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా బ్లాక్ మార్కెటింగ్ని పూర్తిగా కూడా నియంత్రించి అసలైనటువంటి రైతులకి వాస్తవ సాగుదారులకి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేది ప్రభుత్వం అయితే చెబుతుంది. అక్కడక్కడ కొన్ని జిల్లాలలో సాంకేతిక సమస్యలు వచ్చినటువంటి వాస్తవం. ఆ యాప్లో ఫ్యూచర్స్ని కూడా పూర్తి స్థాయిలో కూడా అప్డేట్ చేసి రైతులకు అందుబాటులో తీసుకొచ్చామనేది ప్రభుత్వం చెబుతుంది. థ్యాంక్ యూ నారాయణ.